అలాగే ఇంట్రాడేలో 74,500 ఎగువకి సెన్సెక్స్ ఎగబాగటం ఇవి నిన్న చాలా ముఖ్యంగా పరిగణలోకి తీసుకోవాల్సిన అంశాలు. సరే, మొదట్లో లాభ నష్టాల మధ్య కొంచెం ఊగిసలాట జరిగింది, కానీ మధ్యాహ్నం నుంచి ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఇంకా ఆర్థిక సేవల రంగ షేర్లో కొనుగోళ్లు పెరగడంతో సూచీలు ఇంట్రాడే కనిష్ట స్థాయి నుంచి భారీగా పుంజుకున్నాయి. దిస్ ఇస్ ది అబ్జర్వేషన్ ఆఫ్ ది అదర్ డే అండి, అంతే కదా? యా యాక్చువల్గా నిన్నటి రోజున ఏదైతే మార్కెట్ కొంచెం పాజిటివ్గానే ఒక గరిష్ట స్థాయిలోనే క్లోజ్ అయింది. దాంట్లో ప్రధానంగా మనం చెప్పుకున్న లాస్ట్ 2 days నుంచి కూడా మనం రికమెండ్ చేస్తున్నటువంటి సోమవారం నుంచి కూడా రికమెండ్ చేస్తున్న హెచ్డిఎఫ్సి బ్యాంక్ 1450 దగ్గర నుంచి కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ మీరు హోల్డ్ చేయొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మేజర్ సపోర్ట్ తీసుకుని టేక్ ఆఫ్ అవుతుందని చెప్పాం, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్స్. అదేవిధంగా హెచ్డిఎఫ్సి బ్యాంకు, టీసీఎస్ ఈ రెండు ప్రధానంగా నిన్న మార్కెట్ ని బాగా డ్రైవ్ చేయడంలో బాగా దోహదపడ్డాయి. ఎందుకంటే మార్కెట్ ఇంత పీక్ లో ఉన్నప్పుడు మనం నిన్న రోజు నుంచి కాషియస్ చేస్తుంది కూడా ఏంటంటే మార్కెట్ ఎనీ టైం, ఎందుకంటే వీకెండ్ కూడా ఈ రోజు ఫ్రైడే కూడా, కాబట్టి ఈ రోజు కొంచెం మార్కెట్ కొంచెం కాషియస్ గా ఉండవలసిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే మార్కెట్ లో ఏదైతే అప్ అండ్ డౌన్స్ అనే కామన్, మార్కెట్ ఇంత పీక్ లో ఉన్నప్పుడు గరిష్ట స్థాయికి వెళ్ళినప్పుడు దాంట్లో రిట్రేస్మెంట్ లో భాగంగా కొంచెం మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం కూడా ఉంది. అందులో భాగంగానే ఈ రోజున ఒక నిఫ్టీ ఒక 40 to 50 పాయింట్స్ మార్కెట్ లో ఇనిషియల్ గా ఇప్పుడు మార్కెట్ లో డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా ఏదైతే 550 కింద ఇప్పుడు ప్రజెంట్ 22,550 540 నడుస్తుంది. ఇక్కడ నుంచి మార్కెట్ ఏదైనా ఒక పుల్ బ్యాక్ తీసుకుని ఏదైనా ఒక 50 పాయింట్స్ అంటే 500, 550, 600 వరకు వెళ్ళినప్పుడు కూడా మళ్ళీ అక్కడి నుంచి మార్కెట్ మళ్ళీ డ్రాస్టికల్ గా మార్కెట్ ఒక 150 పాయింట్ వరకు కూడా కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏదైతే నెక్స్ట్ సపోర్ట్ వచ్చి 500, ఈ 550, 500 దగ్గర నుంచి కన్సాలిడేషన్ అయ్యి ఒక 500 కానీ బ్రేక్ అవుతే అక్కడ నుంచి ఒక 80 నుంచి 100 పాయింట్లు మళ్ళీ మార్కెట్ లో డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఉంది. ఈ వచ్చే లోపల ఏదైనా మార్కెట్ లో పుల్ బ్యాక్ తీసుకుని 600 వరకు టచ్ అయినప్పటికీ అక్కడ నుంచి మళ్ళీ ఓవరాల్ గా చూసుకుంటే ఈ రోజున ఒక ఫస్ట్ హాఫ్ లో, సెకండ్ హాఫ్ లో కొంచెం పాజిటివ్ ఉన్నప్పుడు కూడాను మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంది. అదేవిధంగా ఎస్పెషల్లీ బ్యాంక్ నిఫ్టీ, ఇంట్రాడే ట్రేడ్ చేసే బ్యాంక్ నిఫ్టీ మాత్రం ఏదైతే 48,300 పైన సస్టైన్ అవుతే తప్ప అదర్వైజ్ మార్కెట్ 48,100 నుంచి కూడా ఇంకా డ్రాస్టికల్ ఫాల్ అవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. 48,300 ఇస్ ద రెసిస్టెన్స్ లెవెల్. ఆ రెసిస్టెన్స్ లెవెల్ ని అంతవరకు వెళ్ళి టచ్ చేసి మార్కెట్ నుంచి మళ్ళీ కిందకి రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. 48,300 పైన మార్కెట్ ఏదైనా సస్టైన్ అవుతే అప్పుడు మార్కెట్ ఒక బుల్లిష్కి వెళ్ళే అవకాశం ఉంది కనుక మనం ట్రేడ్ చేయొచ్చు. అదర్వైజ్ నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ మార్కెట్ లో ఈ రోజున కొంచెం సెకండ్ హాఫ్ లో కొంచెం పాజిటివ్ గా కనిపించినప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్. ఇక ఈరోజు కనుక చూస్తే సెక్టర్ వైజ్ కనుక చూస్తే ఐటీ సెక్టర్, ఎందుకంటే నిన్న కొంచెం సపోర్ట్ ఇచ్చింది ఐటీ, కన్జ్యూమర్ డ్యూరబుల్స్, అలాగే ఆర్థిక సేవల రంగం. ఈరోజు ఐటీ సెక్టర్ ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఈ రోజున ఐటీ సెక్టర్ అయితే ఒక విధంగా చూసుకుంటే కొంచెం నెగిటివ్ గానే ఉందని చెప్పుకోవాలండి మనం. ఏదైతే నిన్న అయితే కొంచెం పాజిటివ్ గానే ఉన్నప్పుడు కూడా ఈ రోజు మాత్రం కొంచెం కంప్లీట్ గా నెగిటివ్ గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. అదే ఈ రోజు కొంచెం ఫార్మా కొంచెం పాజిటివ్ గా ఉంది. ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ రెండు కూడా కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఈ రోజున ఏదైనా మార్కెట్ ఏదైనా కాస్త స్టేబుల్ గా నిలబెట్టినా, కాస్త ఏదైనా పాజిటివ్ గా ఉండే స్టాక్స్ ఏదైనా ఉన్నా నాట్కో ఫార్మా కానీ, అరబిందో ఫార్మా, నాట్కో ఫార్మా, ఎప్కా ల్యాబొరేటరీస్, అదే టొరంటో ఫార్మా, ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్, ఫార్మాలో అలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ కొంచెం మార్కెట్ లో కొంచెం ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది సార్. అదేవిధంగా ఎఫ్ఎంసీజీ కూడా కొంచెం పాజిటివ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. అంటే మార్కెట్ ఇంత కొంచెం డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా గాడ్రేజ్ కన్జ్యూమర్ ప్రొడక్ట్స్ కానీ, లేకపోతే మ్యారికో కానీ, నెస్లే ఆల్రెడీ 2-3 days నుంచి నెస్లే కొంచెం డౌన్ ట్రెండ్ ఉంది. ఇటువంటి నెస్లే కానీ కొంచెం మార్కెట్ లో కొంచెం పాజిటివ్ ఉండే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది సార్. ఓవరాల్ గా చూసుకుంటే మాత్రం మార్కెట్ అయితే మాత్రం బ్యాంకింగ్ కానీ, బ్యాంకింగ్ సర్వీస్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ, ఈ మెటల్స్ కానీ, ఎనర్జీ సెక్టర్ కానీ, ఐటీ కానీ, ఆటోమొబైల్ కానీ, ఇవన్నీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉందని చెప్పుకోవచ్చు సార్. ఏదైతే ఆటోమొబైల్ కూడా టాటా మోటార్స్ లాంటి మేజర్ స్టాక్స్, టాటా మోటార్స్, మారుతి, అదేవిధంగా భారత్ ఫోర్జ్ లాంటి, టీవీఎస్ మోటార్స్ లాంటి ఇలాంటివన్నీ కూడా ఓవరాల్ గా చూసుకుంటే డౌన్ ట్రెండ్ ఉన్నాయి. కాబట్టి మార్కెట్ లో కొంచెం ప్రస్తుతానికి అయితే మాత్రం ఇండెక్షన్ పాయింట్ లో ఉన్నప్పుడు కూడా ఓవరాల్ గా చూసుకుంటే సెకండ్ హాఫ్ లో కొంచెం మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అక్కడి నుంచి మార్కెట్ లో ఒక కరెక్షన్ కి అయితే ఈ రోజున కొంచెం స్కోప్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వీకెండ్ కాబట్టి, ప్లస్ ప్రాఫిట్ బుకింగ్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీంట్లో కొంచెం మనకి సెల్లింగ్ ప్రెజర్ కూడా ఆ విధంగా మనకి ప్రస్ఫుటిస్తుంది. కాబట్టి మనం కొంచెం దీన్ని డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉన్నట్టుగా మనం తీసుకోవచ్చు. ఒక్క ఫార్మా, ఎఫ్ఎంసీజీ తప్పితే ఇప్పుడు ఇందాక మీరు చెప్తూ వచ్చారు మెటల్ అండ్ ఇన్ఫ్రా ఎలా ఉండబోతుంది ఆ రెండు సెక్టర్? మెటల్ ఈజ్ టోటలీ డౌన్ ట్రెండ్. ఈ రోజున మెటల్ చూసుకున్నట్టయితే టాటా స్టీల్ కానీ, హిండాల్కో కానీ, జేఎస్డబ్ల్యూ స్టీల్ కానీ, హిందుస్థాన్ జింక్ కానీ, ఎన్ఎండిసి కానీ, లేకపోతే ఇలాంటి అదాని ఎంటర్ప్రైజ్ తో సహా కంప్లీట్ గా మెటల్ ఇండస్ట్రీ అంతా కూడా డౌన్ ట్రెండ్ ఉంది ఈ రోజున. ఎందుకంటే మెటల్ ఇండస్ట్రీ అండ్ ఎనర్జీ సెక్టర్ రెండు కూడా డౌన్ ట్రెండ్ ఉండడంతో మనకి మేజర్ గా ఈ మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ అన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఏదైతే మెటల్ మనకి
డౌన్ ట్రెండ్ ఉంది. అదేవిధంగా ఎనర్జీ సెక్టర్ దానికి సంబంధించి కూడా ఎనర్జీ సెక్టర్ కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఎనర్జీ సెక్టర్ కూడా డౌన్ ట్రెండ్ లోకి వస్తుంది. రైట్. ఎనర్జీ, ఐటీ, ఆటోమొబైల్, మెటల్స్ ఇవన్నీ కూడా మేజర్ సెక్టర్స్ అన్ని కూడా డౌన్ ట్రెండ్ ఉండడం వల్ల మనకి ఇది కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా కనిపిస్తుంది. క్వైట్ ఇంట్రెస్టింగ్ అండి. ఫార్మా, ఎఫ్ఎంసీజీ కొంచెం పర్లేదు అంటున్నారు, మిగిలినవన్నీ దాదాపు పడుకున్న పరిస్థితి. అంటే వీకెండ్ కూడా ఒకటి కదా, మళ్ళీ మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైంకి ఏమన్నా కొంత ఆశాజనకంగా ఉండే అవకాశం ఉందా మండే నాటికి? యాక్చువల్గా ఏదైనా కరెక్షన్ ఏదైనా సరే మొదలైన తర్వాత ఇది కొంచెం నెక్స్ట్ వీక్ కొంచెం కరెక్షన్ అంటే కన్సాలిడేషన్ లో ఉండే అవకాశం ఎక్కువ ఉంది. ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ పీక్ లో ఉంది కాబట్టి మనం ఇండెక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా కొన్ని స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, టీసీఎస్ కానీ, అదేవిధంగా ఏషియన్ పెయింట్స్ కానీ, అదేవిధంగా యూపీఎల్ యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ కానీ, అదేవిధంగా వెల్కార్ప్ కానీ, ఇలాంటి స్టాక్స్ లో కొంచెం పాజిటివ్నెస్ అంటే కొంచెం మార్కెట్ లో కొంచెం టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్ళడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఐఆర్సిటీసీ కానీ, పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, నిన్న కూడా మనం చెప్పాం పంజాబ్ నేషనల్ బ్యాంక్, టాటా ఎల్ఎక్సీ, పంజాబ్ నేషనల్ బ్యాంకు, దివీస్, ఐఆర్సిటీసీ మనం నిన్న కూడా చెప్పుకున్నాం. మార్కెట్ ఇంత డ్రాస్టికల్ గా పడుతున్నప్పుడు కూడా ఈ స్టాక్స్ పాజిటివ్ గానే ఉన్నాయి. ఎందుకంటే మార్కెట్ లో బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్స్ ని టెక్నికల్ గా మనం చూసుకున్నట్టయితే మార్కెట్ లో ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది మార్కెట్ కండిషన్ ఇండెక్స్ మనకి డౌన్ ట్రెండ్ ఉన్నప్పుడు కూడా మనం నిన్న రికమెండ్ చేసిన M&M ఈ రోజున మార్కెట్ లో పాజిటివ్ గా ఉన్నది, ఒక 10 రూపీస్ ప్లస్ లో ఉన్నది. అదే టాటా ఎల్ఎక్సీ అదేవిధంగా 17 రూపీస్ ప్లస్ లో ఉన్నది. అదేవిధంగా దివీస్ ల్యాబొరేటరీస్ ఆల్రెడీ ఒక 20 రూపీస్ ప్లస్ లో ఉంది మనకి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ 135 రూపీస్ లో మైనస్ లోకి రాకుండా స్టేబుల్ గా అక్కడే, అంటే ఇంత మార్కెట్ డ్రాస్టికల్ గా పడటానికి అవకాశం ఉన్నప్పుడు కూడా ఇవి పాజిటివ్నెస్ చూపిస్తున్నాయి. అలా మనకు స్టాక్ వైజ్ చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ మనం ఏదైతే 1450 పై నుంచి మనకు మార్కెట్ లో పాజిటివ్నెస్ వస్తుంది చెప్పాం. ఈ రోజు కూడా ఇంత మైనస్ ఉన్నప్పుడు కూడా మార్కెట్ లో 10 to 12 పాయింట్స్ ప్లస్ లో ఉండి 1538 1540 రూపీస్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ నడుస్తుంది. అంటే ఇండెక్స్ కొంచెం స్తబ్దంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని స్టాక్స్ ఏదైతే మనం బ్రేక్అవుట్ అని చెప్తున్నటువంటి స్టాక్స్ ఏదైతే ఉన్నాయో, ఎస్పెషల్లీ దాంట్లో దివీస్ ల్యాబొరేటరీస్, హెచ్డిఎఫ్సి బ్యాంకు, టాటా ఎల్ఎక్సీ, అదేవిధంగా ఐఆర్సిటీసీ ఇవన్నీ కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్ గా ఉండే అవకాశం ఉంది. మండే రోజు చూసుకున్నట్టయితే యూపీఎల్, యునైటెడ్ ఫాస్ఫరస్ లిమిటెడ్ కానీ, ఏషియన్ పెయింట్స్ కానీ, అదేవిధంగా ఎస్కాట్స్ కానీ, సెయింట్ కానీ ఇలాంటి స్టాక్స్ లో కూడా మార్కెట్ లో కొంచెం పాజిటివ్నెస్ కనిపించే అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తుంది. ఎనర్జీ, ఆటోమొబైల్ కూడా ఈరోజు డౌన్ ట్రెండ్లోనే ఉంటాయంటున్నారు. యాక్చువల్లీ ఈ రోజున ఎస్పెషల్లీ ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి ఏదైనా మనకి డౌన్ ట్రెండ్ ఉండే స్టాక్స్ లో ఎనర్జీ సెక్టర్ చెప్తున్నాం కాబట్టి బీపీసీఎల్ ఇస్ ద వన్ ఆఫ్ ద బెస్ట్ మనకి సెల్లింగ్ పార్ట్ లో చూసుకుంటే ఈ రోజు కొంచెం కరెక్షన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఓవరాల్ గా మార్కెట్ లో మంచి పీక్ వెళ్ళిన తర్వాత ఒక కరెక్షన్ జరిగింది, రెండో కరెక్షన్ కి రెడీగా ఉంది కాబట్టి 585 590 కింద నుంచి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. దాంతో పాటుగా మెటల్ సెక్టర్ వచ్చేటప్పటికి జేఎస్డబ్ల్యూ స్టీల్ గత 3 రోజులుగా డౌన్ ట్రెండ్ లో ఉంది కాబట్టి అండి ఈ రోజు కూడా మార్కెట్ లో జేఎస్డబ్ల్యూ స్టీల్ ఏదైతే 855 860 దగ్గర నుంచి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. జేఎస్డబ్ల్యూతో పాటు హిండాల్కో అండ్ టాటా స్టీల్ ఈ 3 స్టాక్ లో కూడా ఇంట్రాడేలో మీరు సెల్ చేసుకుంటే, అంటే ఎస్పెషల్ ఇంట్రాడే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మెటల్ సెక్టర్ సంబంధించిన ఈ 3 స్టాక్స్ లో కూడా కొంచెం మార్కెట్ కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని మనం క్యాష్ చేసుకోవచ్చు. ఎనర్జీ సెక్టర్ వచ్చేప్పుడు మాత్రం బీపీసీఎల్ లాంటిది, కోల్ ఇండియా ఇలాంటి వాటిలో మనకి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి వాటిలో సెల్ చేసి మనకి ఇంటర్నే ట్రేడ్ చేసుకునే వాళ్ళకి మంచి అవకాశం అయితే దొరుకుతుంది. అదేవిధంగా ఇండెక్స్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ట్రేడ్ చేసుకునే వాళ్ళకి అయితే మనం ఆల్రెడీ చెప్పాం 550 to 600 మధ్యలో మనకి మార్కెట్ కన్సాలిడేషన్ అయ్యి మార్కెట్ మళ్ళీ డౌన్ ట్రెండ్ లోకి వచ్చే అవకాశం ఉంది. 22,550 to 600. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ అయితే మాత్రం 48,300 బ్రేక్ చేయడానికి వరకు కూడా 200 బిలో మనకి మార్కెట్ లో ఎక్కడ ఉన్నప్పుడు కూడా ఎనీ హై యూ కెన్ సెల్ అన్నట్టుగా సెల్ చేసుకుంటే మనకి సెకండ్ హాఫ్ లో కొంచెం మార్కెట్ 12 1 o'clock దాటేటప్పటికి మార్కెట్ లో కొంచెం సెల్లింగ్ ప్రెజర్ ఎక్కువై మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. అయితే ఈరోజు ఇంకా రికమెండేషన్స్లోకి వస్తే యూపీఎల్, ఏషియన్ పెయింట్స్, సిఈఎస్సి, అలాగే రికమెండేషన్ చూసుకుంటే ఇవి మార్కెట్ లో మంచి బ్రేక్అవుట్ ఇచ్చిన స్టాక్స్. యూపీఎల్ లాంటి స్టాక్ 490 రూపీస్ అండ్ 480 రూపీస్ దగ్గర నుంచి మీరు ఎనీ డిప్ యూ కెన్ బై అండ్ హోల్డ్. ఇది మీకు ఒక 3 months నుంచి 6 months కానీ హోల్డ్ చేయగలిగితే మంచి ప్రాఫిట్స్ రావడానికి అవకాశం ఉంది 25 to 30%. అట్లా కాదు ఏంటంటే మండే ఒక 1 week గా ఉంచగలిగితే దీంట్లో మంచి ఒక 5 to 10% ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఏషియన్ పెయింట్స్ కూడా అదే బాటమ్ నుంచి టేక్ ఆఫ్ అవుతున్నటువంటి స్టాక్. అది 2,900 దగ్గర నుంచి మనకి ఎనీ ప్రైస్ మీకు 2,880 or 2,850 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో ఎనీ ప్రైస్ యూ కెన్ బై అండ్ హోల్డ్. మార్కెట్ ఇక్కడి నుంచి టేక్ ఆఫ్ అవడానికి అవకాశం కూడా ఎక్కువగా ఉంది. రైట్. అంటే చూస్తే కనుక ఈరోజు కొంచెం జాగ్రత్తగానే జుడిషియస్గానే వెళ్లాల్సి ఉంటుంది. ఫ్రంట్ లైన్ స్టాక్స్ మీద దృష్టి పెడితే బెటర్ అంటారు. ఎస్. ఎందుకంటే ఇలాంటి టైంలో మనకి ఇంట్రాడే ట్రేడ్ చేసుకున్న వాళ్ళు ఇలాగా షార్ట్ సెల్లింగ్ చేసుకుని ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు తప్ప ఓవరాల్ గాను
ఇన్వెస్ట్ చేయాలి కానీ, లేకపోతే స్వింగ్ ట్రేడింగ్ లో టేకప్ తీసుకున్నప్పుడు స్టాక్స్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు కానీ, లేకపోతే షార్ట్ టర్మ్ ఒక 3 months నుంచి 6 months వరకు హోల్డ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కానీ, యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్ మార్కెట్ టర్న్ అయ్యే వరకు. అంతే. ఎందుకంటే ఏదైతే మార్కెట్ లో ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మనం ఇందాక చెప్పుకున్నాం, ఏదైతే హెచ్డిఎఫ్సి బ్యాంక్ కానీ, లేకపోతే టీసీఎస్ కానీ, లేకపోతే పంజాబ్ నేషనల్ బ్యాంక్ కానీ, లేకపోతే M&M కానీ, దివీస్ ల్యాబొరేటరీస్ కానీ, టాటా ఎల్ఎక్సీ కానీ, ఇలాంటి వాటిలో మనకి బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత కూడా మార్కెట్ కండిషన్ ఎలా ఉన్నప్పుడు కూడా ఆ స్టాక్స్ మాత్రం బుల్ రన్ లోనే ఉంటాయి. మండేకి వచ్చేటప్పటికి యూపీఎల్ కానీ, అశోక్ ఏషియన్ పెయింట్స్ కానీ, అదేవిధంగా సిఎస్సి ఏదైతే ఉన్నదో ఇది కూడా 135 పై నుంచి మార్కెట్ లో మనకి అప్ టెన్ తీసుకునే అవకాశం ఎక్కువ ఉంది. అదేవిధంగా వెల్కాప్ కూడా మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది. 550 దగ్గర నుంచి 560 అబోవ్ మార్కెట్ లో వెల్కాప్ లో కూడా మనకి అద్భుతమైన రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. ఇది ఒక 3 months నుంచి 6 months వరకు హోల్డ్ చేసుకోగలిగితే వెల్కాప్ కూడా మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. దీంతో పాటుగా జిఎం ఫ్రాడ్లర్ ఒక మంచి డిఫరెంట్ సెక్టార్ సంబంధించినటువంటి కంపెనీ. ఇది మార్కెట్ లో ఏదైతే 1900 దగ్గర నుంచి ఒక డ్రాస్టికల్ ఫాల్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మళ్ళీ 1300 దగ్గర నుంచి టేక్ ఆఫ్ తీసుకుంటుంది. ఇది 1350 1360 దగ్గర మనం బై చేసుకున్నట్టయితే ఒక 6 months నుంచి 1 year హోల్డ్ చేయగలిగినట్టయితే మంచి రిటర్న్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. సో ఆల్మోస్ట్ మనం సెక్టర్స్ మొత్తం కవర్ చేసాం. అదర్ దెన్ బ్యాంకింగ్, ఫైనాన్స్ కూడా చెప్పేశారు, అలాగే ఎఫ్ఎంసీజీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండి. యాక్చువల్గా ఏంటంటే ఐటీ రిలేటెడ్ కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఐటీ అంతా కూడా కొంచెం స్తబ్దంగా ఉంది కాబట్టి అండి, ఐటీ విషయంలో ఈ రోజు వరకు కూడా కొంచెం మనకి మార్కెట్ లో కొంచెం డౌన్ ట్రెండ్ లోనే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది సార్. దానికి సంబంధించి ఆటోమొబైల్ ఇండస్ట్రీలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉంటుంది కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో ఏదైతే ఆటోమొబైల్ సెక్టర్ లో ఉన్నటువంటి టాటా మోటార్స్ కానీ, అదేవిధంగా భారత్ ఫోర్జ్ కానీ, మదర్ సెన్సుమి కానీ, ఇవన్నీ కూడా ఓవరాల్ గా డౌన్ ట్రెండ్ ఉన్నాయి. ఒక ఫార్మా అండ్ ఎఫ్ఎంసీజీ రెండే కొంచెం పాజిటివ్ గా ఉన్నాయి. ఎస్పెషల్లీ ఫార్మాలో మనం చెప్పుకున్నటువంటి ఏదైతే టేకప్ తీసుకున్నటువంటి స్టాక్స్ ఇప్కా ల్యాబొరేటరీస్ దగ్గర నుంచి, అదేవిధంగా మనకి రిమైనింగ్ స్టాక్స్ ఏదైతే టొరంటో ఫార్మా కానీ, అరబిందో ఫార్మా కానీ, ఇవన్నీ కూడా మార్కెట్ లో పాజిటివ్ గా ఉండి మార్కెట్ లో ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్. అలాంటి మనకి ఎటువంటి డోకా లేదు. ఫార్మా సెక్టర్, ఫార్మా ఇప్పుడు కూడా మనం ఎవర్ గ్రీన్ గా తీసుకుంటాం. ఎఫ్ఎంసీజీ అండ్ రీటైల్ దానికి సంబంధించిన దాంట్లో చూసుకుంటే టాటా కన్జ్యూమర్ అండ్ గాడ్రేజ్ కన్జ్యూమర్, అదేవిధంగా రీటైల్ సెక్టర్ దానికి సంబంధించి మన దివీస్ ల్యాబొరేటరీస్ దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఏదైతే దివీస్ ల్యాబొరేటరీస్ రీటైల్ సెక్టార్ లో 3 లక్షల కోట్లు ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఒక పెద్ద కంపెనీగా కూడా మనం చిత్రీకరించుకోవచ్చు. మన డిమార్ట్ రీటైల్ దానికి సంబంధించిన దాంట్లో డిమార్ట్ మనం రెవెన్యూ సూపర్ మార్కెట్, ఇది సుమారుగా 3 లక్షల కోట్ల క్యాపిటలైజేషన్ తో ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. ఇది యాక్చువల్ గా ఒక 5,500 వరకు వచ్చిన తర్వాత ఒక టెక్నికల్ కరెక్షన్ తోటి మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వచ్చి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతున్నటువంటి స్టాక్ ఇది. దీంట్లో ఏదైతే మనకి సిఏజిఆర్ కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ తీసుకున్నట్టయితే ప్రతి ఇయర్ కూడా 33% నుంచి 40% వరకు కూడా రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్ లో మనకి ఇన్వెస్ట్మెంట్ ఉంటే మనకి ఫ్యూచర్ లో కూడా మనకి మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ లో ఏదైతే మెజారిటీ ఆఫ్ ద స్టాక్స్ మనకి ప్రాఫిట్ గా ఉంటే, కొన్ని మనకి తెలియని స్టాక్స్, చిన్న స్టాక్స్ ఏదైనా తెలుసో తెలియక పెట్టుకున్నప్పుడు కూడా రికవరీ మనకి ఈజీగా ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ప్రమోటర్ స్టేక్ కూడా, ఎందుకంటే యాక్చువల్ గా ఒక స్టాక్ ని మనం ఎందుకు అంత స్ట్రెస్ చేస్తే ప్రమోటర్ స్టేక్ కూడా ఎక్కువగా ఉంటే దాంట్లో మనకి ఎటువంటి ఇబ్బందులు ఉండకన్నా మన యొక్క లాభం మనకి అద్భుతంగా రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాంటి దాంట్లో చూసుకున్నట్టయితే 75% ప్రమోటర్ స్టేక్ ఉన్నటువంటి కంపెనీది, అంటే 3 లక్షల కోట్లు క్యాపిటలైజేషన్ ఉంటే అందులో 75% ప్రమోటర్ స్టేక్, ఒక 8% ఎఫ్ఐఎస్, ఒక 8% డిఐఎస్ ఉన్నటువంటి కంపెనీది. లార్జెస్ట్ కంపెనీగా రీటైల్ సెక్టర్ లో వన్ ఆఫ్ ద లార్జెస్ట్ కంపెనీగా చెప్పుకోవచ్చు. రెవెన్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా 20,000 కోట్ల నుంచి 42,000 కోట్ల వరకు కూడా లాస్ట్ 5 years లో కూడా ఎక్స్టెండ్ చేసుకున్నటువంటి కంపెనీది. ఇలాంటి స్టాక్స్ లో మనం దివీస్ ల్యాబొరేటరీస్ రీటైల్ ఇండస్ట్రీ అండ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ బ్యాంకింగ్ సెక్టర్ లో నెంబర్ 1 బ్యాంకు, ఇలాంటి ఫ్రంట్ లైన్ స్టాక్స్ లో మీరు పెట్టుకోవడం వల్ల మీకు ఇన్వెస్ట్మెంట్స్ కి డోకా ఉండదు. అట్ ద సేమ్ టైం మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ అండి సిఈఎస్సి గురించి అడిగారు. సిఈఎస్సి అన్నది ఈ రోజు యాక్చువల్ గా ఏదైతే నేను రోజున మనకు బ్రేక్అవుట్ వచ్చిందో 132 అండ్ 133 దగ్గర నుంచి అక్కడ నుంచి మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తుంది. ఇది కూడా ఒక ఆపర్చునిటీ తీసుకోవచ్చు. దీంట్లో ఒక డిఫరెంట్ సెక్టార్స్ లో మల్టిపుల్ పోర్ట్ఫోలియో పెట్టుకోవాలనుకునే వాళ్ళకి అయితే మాత్రం ప్రైస్ ఇది వెరీ కంఫర్టబుల్. వెరీ షార్ట్లీ 200 and 210 వరకు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా మనకి ఇది లాస్ట్ జూన్ జూలై దగ్గర చూసుకున్నట్టయితే 60 రూపాయలు, 55 రూపాయలు, 60 రూపాయల దగ్గర ఉన్న స్టాక్ మనం 135 140 వరకు కూడా చూడటం జరిగింది. అదేవిధంగా మళ్ళీ చిన్న కరెక్షన్ తీసుకున్న తర్వాత మళ్ళీ 130 దగ్గర నుంచి మళ్ళీ టేక్ ఆఫ్ అవుతుంది. ఇది ఒక మళ్ళీ టేక్ ఆఫ్ అవుతే ఖచ్చితంగా ఇది ఆల్మోస్ట్ ఆల్ ఏదైతే 180 and 210 వరకు వెళ్ళడానికి మంచి స్కోప్ అనేటువంటి స్టాక్ గా మనం తీసుకోవచ్చు.
అంటే ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి డైవర్సిఫికేషన్ ఆఫ్ ఫండ్ అన్నది ఉంటే మనకి మన యొక్క స్టాక్స్ కూడా బాగా పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంట్లో ఇది కూడా 17,000 కోట్లు క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. అదేవిధంగా కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ చూసుకున్నట్టయితే ఎవ్రీ ఇయర్ కూడా 30% మనకి లాస్ట్ 3 years నుంచి కూడా రిటర్న్ ఇస్తున్నటువంటి కంపెనీది. లాస్ట్ ఇయర్ అయితే 90% అబోవ్ మనకి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్. ఎప్పుడైతే మనకి డ్రాస్టికల్ మూవ్మెంట్ వచ్చి మార్కెట్ లో బాగా పెరుగుతుందో ఇలాంటి స్టాక్స్ లో కానీ మనం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే ఫండ్ ని డైవర్సిఫికేషన్ చేసుకుంటూ ఫ్రంట్ లైన్ తో పాటుగా ఒక 25% ఇలాంటి మంచి స్టాక్స్ ని క్యాపిటలైజేషన్ తక్కువ ఉన్నప్పుడు కూడా దానికంటే ఒక యూనిక్నెస్ ఉన్న స్టాక్స్ కానీ మనం సెలెక్ట్ చేసుకున్నట్టయితే మనకి మార్కెట్ లో మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీటితో పాటుగా వాటి యొక్క ఫండమెంటల్స్ కూడా చూసుకున్నట్టయితే స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉండటం వల్ల మనం ఇలాంటి స్టాక్స్ ని మనం రికమెండ్ చేస్తున్నాము. ఏదైతే దాంట్లో మనకి ప్రమోటర్ స్టేక్ కూడా మంచి స్టేక్ ఉండి మనకి 50% ఏమో ప్రమోటర్ స్టేక్ కూడా ఉండి రెవెన్యూ గ్రోత్ కూడా 10,000 కోట్ల నుంచి 14,000 కోట్ల వరకు కూడా మార్కెట్ లో డిస్ట్రిబ్యూట్ చేసుకున్నటువంటి మంచి కంపెనీగా సిఈఎస్డి మనం డివైడ్ చేసుకోవచ్చు. 52% ప్రమోటర్ స్టేకు, 12% ఎఫ్ఐ స్టేకు, 21% డిఐ స్టేక్ ఉన్నటువంటి కంపెనీ ఇది. ఇలాంటి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవడం వల్ల మనకి మన ఇన్వెస్ట్మెంట్ కి డాక్ ఉండటమే కాకుండా 1 or 2 స్టాక్స్ ఇలాగా 100% రిటర్న్ ఇచ్చే స్టాక్స్ ఉంటే మనకి మన పోర్ట్ఫోలియో మొత్తం రీషఫిల్ అయ్యి అబోవ్ 30% మన ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. రైట్. వెల్కార్ప్ గురించి సార్. వెల్కార్ప్ ఓకే యా వెల్కార్ప్ వచ్చేటప్పటికి మనకి నిన్న రోజున బ్రేక్అవుట్ రావడం వల్ల మనం దీంట్లో ఏదైతే 570 పై నుంచి మనకి అబోవ్ 570 బై చేయమని చెప్తున్నాము. అదే లాస్ట్ ఏప్రిల్ లో చూసుకున్నట్టయితే ఇది 200 రూపీస్ ఉన్న స్టాక్ ఈ రోజున 580 రూపీస్ అంటే ఆల్మోస్ట్ క్లోజ్ టు 600 రూపీస్ నడుస్తుంది. అంటే 2 times మనకి రిటర్న్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది వెల్కార్ప్ అన్నది. అది మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఒక వెల్ బిగినింగ్ అని చెప్పుకోవచ్చు. 550 దగ్గర నుంచి కూడా ఎనీ డిప్ యూ కెన్ బై 550 అబోవ్ మీరు ఎక్కడ బై చేసుకున్నప్పుడు కూడా ఒక 20 to 25 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోగలిగితే ఇది కూడా మనకి 750 to 800 రూపీస్ మనకి మార్కెట్ లో వెరీ షార్ట్లీ కనిపించడానికి అవకాశం ఎక్కువ ఉంది. ఇలాంటి స్టాక్స్ లో కూడా పెట్టుకుంటే మనకి అంటే బ్రేక్అవుట్ 200 నుంచి 750 అంటే గుడ్ ప్రోగ్రెస్ కదండి. 200 నుంచి 750 అంటే గుడ్ ప్రోగ్రెస్ కదా అది. మెటల్ ఇండస్ట్రీలో చాలా యాక్చువల్ గా అయితే దీని గురించి మనం కొంచెం డెప్త్ గా మనం మాట్లాడుకుంటే ఏదైతే వెల్కార్ప్ ఉందో ఇది మనకి రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకున్నట్టయితే 1 minute రిటర్న్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసుకున్నట్టయితే మనకి లాస్ట్ 5 years నుంచి కూడా మనకి అద్భుతమైనటువంటి రిటర్న్ ఇస్తున్నటువంటి స్టాక్స్. ఓకే. వెల్కార్ప్ అయిపోయిన తర్వాత ఇంకొక రికమెండేషన్ మీరు చేశారండి, జిఎంఎం ఫాడ్లర్. జిఎంఎం ఫార్టిలర్ వచ్చేటప్పటికి ఇది 1370 రూపీస్ ఉన్నదండి ప్రజెంట్ ఇది. ఇది ఇక్కడ మనకి యాక్చువల్ గా 1900 రూపీస్ వరకు కూడా మార్కెట్ లో ఒక స్వింగ్ లో మార్కెట్ లో వెళ్ళి అక్కడ నుంచి ఒక మార్కెట్ లో టెక్నికల్ కరెక్షన్ ద్వారా కరెక్షన్ అయ్యి కిందకి వచ్చినటువంటి స్టాక్ ఇది. ఇక్కడ 1350 దగ్గర నుంచి మనకు మార్కెట్ లో అబోవ్ 1300 రూపీస్ దగ్గర నుంచి కూడా మనకు టేక్ ఆఫ్ తీసుకున్న స్టాక్ ఇది. వెరీ షార్ట్లీ 2100 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి స్టాక్. ఒకవేళ అంత 6 months నుంచి 1 year వెయిట్ చేయలేకపోయినా సరే ఇంట్రాడే పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ లేకపోతే ఒక 1 week హోల్డింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూసుకునే సరే నెక్స్ట్ వీక్ లో కూడా మనకి ఇందులో ఒక 5 to 10% రిటర్న్ రావడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి అవకాశం ఉన్నటువంటి స్టాక్. ఎందుకంటే లాస్ట్ 5 days కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా మార్కెట్ ఏ విధంగా ఉన్నప్పుడు కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది కండిషన్ లాస్ట్ 6 sessions కూడా ఏదైతే 1200 రూపీస్ దగ్గర నుంచి 1300 రూపీస్ 1350 వరకు కూడా అంటే ఒక 10% ఒక 5 sessions లోనే మార్కెట్ లో ఒక మూమెంట్ ఇచ్చి ఒక బ్రేక్అవుట్ ఇచ్చినటువంటి స్టాక్ ఇది. ఇలాంటి స్టాక్స్ లో కూడా మనకి పెట్టుకుంటే మనకి అద్భుతమైనటువంటి లాభాలు రావడానికి మంచి అవకాశం అయితే ఉంది. ఎందుకంటే పోర్ట్ఫోలియోలో అన్ని కూడా ఫ్రంట్ లైన్ స్టాక్స్ లే మనం పెట్టుకోలేము. ఇలాంటి స్టాక్స్ లో కూడా పెట్టుకుంటే మనకి మార్కెట్ లో ఇది ఏదైతే మ్యానుఫ్యాక్చరింగ్ కన్సల్టింగ్ గ్లాస్ లైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఎక్విప్మెంట్స్ అన్ని కూడా ఏదైతే ఫ్రంట్ ఎండ్ గ్లాసెస్ అన్ని కూడా తయారు చేయడంలో దీనికంటే ఒక స్పెసిఫిక్ ఒక యూనిక్నెస్ ఉన్నది. అదేవిధంగా మార్కెట్ లో కూడా మంచి ప్రాఫిట్స్ ఇవ్వడంలో కూడా ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి స్టాక్ ఒక బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఇలాంటి స్టాక్స్ లో మనకి మంచి తొందరగా రిటర్న్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏషియన్ పెయింట్స్ అండి మీ రికమెండేషన్స్ లో. ఏషియన్ పెయింట్స్ వచ్చేటప్పటికి మనకి మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ వచ్చింది కాబట్టి ఈ రోజు తీసుకోవడం జరిగింది. ఇది కూడా క్లోజ్ టు 2,90,000 crores ఉన్నటువంటి క్యాపిటలైజేషన్ ఉన్నటువంటి కంపెనీ. ఓవరాల్ గా చూసుకుంటే వన్ ఆఫ్ ద ఫ్రంట్ లైన్ కంపెనీస్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కంపెనీగా మనం చెప్పుకోవచ్చు. ఎవ్రీ ఇయర్ కూడా 20 to 25% రిటర్న్ ఇస్తుంది. దీంతో పాటుగా మార్కెట్ లో ఎప్పుడైతే ఒక బ్రేక్అవుట్ వచ్చిందో ఆ బ్రేక్అవుట్ బేస్ చేసుకుని మనం అందులో ఫ్రంట్ లైన్ స్టాక్ అవడం వల్ల దీంట్లో మనకి ఏదైతే 2,900 అబోవ్ అంటే 2,880 or 2,850 దగ్గర నుంచి కూడా మనం రికమెండ్ చేస్తాము. 2,900 అబోవ్ మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకున్నప్పుడు మంచి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఇంకా కాలర్స్ నుంచి 2-3 క్వరీస్ ఉన్నాయి సార్. చెప్పండి సార్. వాళ్ళు అడుగుతున్నది ఏంటంటే
అంటే ఇప్పుడు మీరు చెప్పిన వాటికి అదనంగా వాళ్ళు అడుగుతున్నది ఈరోజు స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ కోసం చెప్పి ఐఆర్బి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ లిమిటెడ్ ఇది ఎలా ఉండబోతుంది ఐఆర్బి యా యా ఐఆర్బి యాక్చువల్గా ఏదైతే లాస్ట్ ఒక 4-5 డేస్ గా కొంచెం పాజిటివ్ గానే ఉంది. కానీ దీంట్లో బ్రేక్అవుట్ అంటే ఈ డౌన్ ట్రెండ్ ఉంది కాబట్టి మార్కెట్ 65 అబోవ్ మార్కెట్ సస్టైన్ అవుతుంది తప్ప అదర్వైజ్ మార్కెట్ లో కొంచెం స్తబ్దంగా ఉండే అవకాశం ఇట్ ఎక్కువ ఈస్ ఉంది. నాట్ కానీ అడ్వైజబుల్ అంటారా ఇప్పుడు? నెక్స్ట్ వీక్ చూద్దాం ఈ స్టాక్ ని, ఎందుకంటే ఇంకా బ్రేక్అవుట్ వచ్చే అంత లేదు. యాక్చువల్గా అయితే మనం దీన్ని లాస్ట్ నవంబర్ లో రికమెండ్ చేసినప్పుడు అయితే 35 రూపీస్ రికమెండ్ చేసాము. మనం దాన్ని 90 రూపీస్ వరకు ఎంత చెప్పాము అప్పుడు. ఇప్పుడు 65 దగ్గర ఉంది. కానీ ఇక్కడ కొంచెం కన్సాలిడేషన్ అయిన తర్వాత ఒక బ్రేక్అవుట్ తీసుకుంటే అక్కడ నుంచి అయితే మార్కెట్ లో ముందుకెళ్ళడానికి అవకాశం ఉంది. ఆల్రెడీ హోల్డ్ చేస్తే మాత్రం ఇబ్బంది లేదు, హోల్డ్ చేసుకోవచ్చు. 90 రూపీస్ వరకు అయితే టార్గెట్ అయితే కనిపిస్తుంది. రైట్. నెక్స్ట్ వచ్చి మార్క్స్ అండ్ ఫార్మా లిమిటెడ్ గురించి అడుగుతున్నారండి. మార్క్స్ అండ్ ఫార్మా కూడా మార్కెట్ లో ఏదైతే కొంచెం పాజిటివ్నెస్ ఎక్కువగా ఉన్నదో దాంట్లో మనకి ఏదైతే మార్కెట్ టేక్ ఆఫ్ అవుతున్నప్పుడు ప్రస్తుతానికి అయితే ఫార్మా ఫ్రంట్ లైన్ స్టాక్స్ తప్ప ప్రస్తుతానికి ఇలాంటి స్టాక్స్ లో మనం ఇంకా ఏం రికమెండ్ చేయట్లేదు. రైట్. నెక్స్ట్ వచ్చి కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్ అండి. కిరి KIRI కిరి ఇండస్ట్రీస్ లిమిటెడ్, ఇది స్మాల్ క్యాప్ కేటగిరీకి కిందకు వస్తుంది. యా అంటే ఇలాంటి అంటే లాస్ట్ 4 days నుంచి కొంచెం పాజిటివ్ ఉన్నప్పటికి కూడా అంటే అంత పొటెన్షియల్ గా అయితే స్టాక్ లో అయితే ఏం కనిపించట్లేదు సార్. ఇది మనకి ఇలాంటి స్టాక్స్ లో కన్నా మన ఫ్రంట్ లైన్ స్టాక్స్ లోకి ఎలాంటి ఇలాంటి స్టాక్స్ లో కానీ లేకపోతే ఇండస్ట్రియల్ బేస్ లో ఉన్నటువంటి స్టాక్స్ లో కానీ వస్తే మనకి మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఎక్కువగా ఉంటుంది. అదే మనం ఇందాక మాట్లాడుకున్నప్పుడు ఫైనాన్స్ గురించి మాట్లాడుకున్నాం. అయితే బజాజ్ ఫిన్సర్వ్ ఎలా ఉండబోతుంది అని అడుగుతున్నారండి. బజాజ్ ఫిన్సర్ వచ్చేటప్పటికంటే మార్కెట్ లో బజాజ్ ఫిన్సర్ కానీ బజాజ్ ఫైనాన్స్ కానీ రెండు కూడా బాగా పాజిటివ్ గా ముందుకెళ్తున్నటువంటి స్టాక్స్ అండి. ఇది కూడా మార్కెట్ లో ఒక టేక్ ఆఫ్ తీసుకున్న స్టాక్ అండి. ఏదైతే 1650 దగ్గర నుంచి కూడా మార్కెట్ లో టేక్ ఆఫ్ తీసుకుని ముందుకెళ్తున్నటువంటి స్టాక్. వెరీ షార్ట్లీ ఇది 1900 వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఎక్కువగా ఉందండి. ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే ఇటీవల కాలంలో కొంచెం ఆర్బీఐ గైడ్ లైన్స్ వల్ల గత 2-3 నెలలుగా బాగా స్ట్రగుల్ పడుతున్నటువంటి స్టాక్ ఇది 1500 రూపీస్ దగ్గర. ఎప్పుడైతే ఇక్కడ 1660 దగ్గర 1650 దగ్గర బ్రేక్అవుట్ వచ్చిందో ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. ఈ రోజున ఇంట్రాడేలో కూడా మనకి మార్కెట్ లో కొంచెం పాజిటివ్నెస్ ఎక్కువగా కనిపిస్తుంది. ఏదైతే మార్కెట్ లో మళ్ళీ 1665 1670 బ్రేక్అవుట్ అవుతుంది. ఇక్కడ నుంచి మళ్ళీ 30-40 రూపాయల మార్కెట్ లో ఈ రోజు కూడా టేక్ ఆఫ్ తీసుకోవడానికి అవకాశం ఎక్కువగా ఉంది. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి నాయుడు గారు. ఈరోజైతే మీ రికమెండేషన్స్ వీటితో పాటు దృష్టి పెట్టాల్సిన సెక్టర్లు మీరు ఫార్మా అండ్ FMCG అన్నారు. మిగిలినవన్నీ డౌన్ ట్రెండ్లో ఉన్నాయి కాబట్టి కపుల్ ఆఫ్ డేస్ కొంచెం ఓపిక బట్టి సోమవారం నాటి మార్కెట్ని బట్టి వెళ్తే మంచిది అంటారు, అంతేనా? రైట్ సార్, రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ మూర్తి నాయుడు గారు. సో చూసాం కదా, అంటే ఆల్రెడీ హోల్డ్